ఏయూ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ ఇలా పిల్లల కోసం ఇలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ.
కూడా డ్రెస్సులు ఉన్నాయి, బట్టలు అవి. ట్వంటీ 25th వరకు ఉంటుందా? ఓకే. ఏంటమ్మా ఇవి? ఏంటంటే ఆవు నెయ్యి, మినపప్పు, బెల్లము, పెసరపప్పు, కందిపప్పు, కొర్రలు, ఇదేమో నవారా రైస్, ఇది బ్లాక్ రైస్, ఇది బ్రౌన్ రైస్, ఇది రాగి ఇడ్లీ రవ్వ, చియా సీడ్స్, జీలకర్ర. దీన్ని కొంచెం బాగా చూపించాలి. ఏంటిది? ఒక్క నిమిషం ఆగండి. బ్రాండ్ కావాలి. దీనికి తీయండి. మునగాకు పౌడర్. నేను అవేర్నెస్ కోసం చేస్తున్నాను. జనాల్ని మునగాకు పౌడర్ వాడి జబ్బులు తగ్గించుకొని టాబ్లెట్లు మానేయండి అని చెప్తామని అవేర్నెస్ కోసం ఇది పర్టికులర్గా ఇది సెలెక్ట్ చేసుకుని. ఏంటంటే అందులో పౌడర్ ఏమి ఒక్క పౌడర్, ఇది ఒక్క పౌడర్ అంతే. ఓన్లీ పౌడరే. దీన్ని ఎలా వాడాలంటే దోశ పిండిలో, ఇడ్లీ పిండిలో, చపాతీ పిండి, గ్రీన్ వాటర్, గ్రీన్ టీ లాగా కూరల్లో వేసుకోవచ్చు, పప్పులో చేసుకోవచ్చు. ఏంటి ఉపయోగం ఏమని తెలుసా? షుగర్, బీపీ కంట్రోల్లో ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గుతుంది, స్కిన్ గ్లో పెరుగుతుంది, పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇంకా వచ్చేసి పిల్లలకి మోషన్ అది పెరుగుతుంది. అమ్మాయిల పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది కదా, అది క్యూర్ అవుతుంది. దగ్గర దగ్గర 300 జబ్బులకి ఒకటే సొల్యూషన్ అండి. వెరీ గుడ్, బాగుంది. కాస్ట్ ఎంతమ్మా? ఇది పావు కేజీ. ఖరీదు ఎంత? అదే చెప్తున్నాను, పావు కేజీ వచ్చేసి 200. సరే. అవేంటి బ్రష్లా? అవి అదే ఇక్కడే ఉన్నాయి బ్రషెస్. ఓకే. ఏంటి వేపలతో తయారు చేస్తారా ఏంటి? బ్యాంబూ. బ్యాంబూవా? ఓకే. హెయిర్ ఆయిల్ అది. అదెంతమ్మా? ఇది హెయిర్ ఆయిల్ 250. 250నా? ఓకే. ఆర్గానిక్ శానిటరీ ప్యాడ్స్. ఇది కూడా బనానా జెల్తో చేసింది. ఓకే, సరేనమ్మా, బాగున్నాయి. ఇది ఎంత పెద్ద बाबा इसी में करना हाँ